ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ద్వారా కొన్ని జిల్లాల్లో అయితే ఓ మోస్తరుగా వర్షం కురుస్తూ ఉంది. ఈరోజు రాత్రి 11 గంటల వరకు తీరాన్ని దాటే అవకాశం ఉంది అని చెప్పి అయితే ఒక అంచనా ఉంది. సో దాని ప్రభావం ఈరోజు రాత్రికి రేపు ఉదయం కూడా వర్షాలు పడవచ్చు అని చెప్పి ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి అని అండ్ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది, అధికారులు కూడా అలర్ట్గానే ఉన్నారు. బట్ ఇప్పటి వరకు అయితే ఏదో మామూలు తుఫాను కురిసే వర్షాలు లాంటివి ఉన్నాయి. ఇంకేమైనా తీరం దాటేటప్పుడు దీని ప్రభావం ఏమైనా కనుక ఎక్కువగా ఉంటుందేమో చూడాలి. మామూలు తుఫాను ఉన్నప్పుడు ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూ ఉంటాయి, గాలులు ఉంటాయి. తీర ప్రాంతంలో ఇవి కాసింత ఎక్కువగా ఉండేది. సో ఈ క్రమంలో సరే, ఈ తుఫాను దీని ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు పంపించే హెచ్చరికలు, ఈసారి దీనికోసం సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. ప్రతి 2000 మంది జనాభాకు ఏర్పాటు చేసిన ఈ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సచివాలయాల మీద మైకులు ఏర్పాటు చేసి రియల్ టైమ్ అలర్ట్ వాయిస్ మెసేజ్లను ప్రభుత్వం పంపిస్తుంది. కరెంటు లేకున్నా కూడా సచివాలయాల మీద నుంచి ఈ మెసేజ్లు పంపించే ఏర్పాట్లు జరిగాయి. తుఫానుకు సంబంధించి తుఫాను కదలికలు, తీసుకుంటున్న చర్యలు, ప్రజలను అలర్ట్ చేయడం, వీటన్నిటికీ కూడా ఈ సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చినప్పుడే ప్రజలకు అన్ని రకాల సేవలకు ఉపయోగపడుతుంది. ప్రజలకు ప్రభుత్వాన్ని చాలా దగ్గర చేయడం కోసం ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాము అని చెప్పి ఆయన అప్పుడే ప్రకటించారు. అండ్ ఆ సచివాలయ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా సరే, ఒక వ్యవస్థ పురుడు పోసుకున్నప్పుడు మధ్యలో అప్పుడో ఇప్పుడో కొన్ని సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వం క్షేత్రస్థాయి వరకు ప్రజల వరకు వెళ్ళడం ఖచ్చితంగా అవసరం. అండ్ ఇటువంటి కష్ట సమయంలో కూడా అధికారులకు ఈజీ అవుతుంది ప్రజలను ఏదైనా కోఆర్డినేట్ చేసుకోవాలన్నా. ఎందుకంటే ఒక సచివాలయం ఒక వ్యవస్థే ఉంది కదా, గ్రామ స్థాయిలో ప్రజలను కోఆర్డినేట్ చేసుకోవాలన్నా, ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించాలన్నా, ప్రజలకు ఏదైనా మెసేజ్ పంపించాలి అన్నా, దేనికైనా కూడా సచివాలయాలు అయితే బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ తుఫాను హెచ్చరికలకు సంబంధించి ప్రజలను అలర్ట్ చేయడం కోసం కూడా సచివాలయాలు మరోసారి బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి.